Hello, little hearts. Welcome back to my YouTube channel. Andar etlunaru. I hope you all are doing great. So, people who are watching this video for the first time, let me quickly introduce about myself. Na peru Gnana and I live in Perth, Australia. So, I named my channel as Perth Pilla. Yes, I know నేను చాలా అంటే చాలా ఇనాక్టివ్ ఉన్నా సోషల్ మీడియాలో అని చెప్పేసి. బట్ నేను ఎందుకు ఇనాక్టివ్ ఉన్నా అని రీజన్ చెప్పే ముందు ఐ వాంట్ క్విక్లీ గివ్ అన్ లైఫ్ అప్డేట్. సో, ఐ హావ్ మూవ్డ్ టు అ న్యూ ప్లేస్ అగైన్. నాకు తెలుసు నేను వచ్చి ఒక 1 మంత్ 1 ఇంటేక్ అయితుంది. దట్ మీన్స్ 6 మంత్స్. ఇప్పటికి ఇది నా థర్డ్ ప్లేస్ అన్నమాట. సో, నేనెందుకు మూవ్ అయినా, ఏంటి అండ్ రీజన్స్ మాట్లాడుకుందాం గానీ, ప్రెజెంట్ అయితే ఆస్ట్రేలియాలో చాలా హౌస్ క్రైజెస్ ఉన్నాయి. అండ్ ఈ ఇంటేక్‌లో చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియాకి ప్లాన్ చేస్తున్నారు. ఐ వాంట్ రికమెండ్ యూ ఆల్ గైస్ Amber. Amber is a trustworthy platform where you can book your stays according to your preferences and budget. సో బేసికలీ ఈ యాంబర్ అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీ అన్నమాట. అంటే మన యూనివర్సిటీస్‌కి దగ్గరలోనే అకామిడేషన్స్ ఉంటాయి. సో డిస్టెన్స్ గురించి అస్సలు ఫికర్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ నాట్ జస్ట్ ఆస్ట్రేలియా. మీరు యూకే, యూఎస్, కెనడా, స్పెయిన్, జర్మనీ ఏ కంట్రీకెళ్దాం అనుకున్నా సరే యాంబర్ విల్ హెల్ప్ యూ బికాస్ దే హావ్ 8 కంట్రీస్ ఇన్ దేర్ లిస్ట్. నేనైతే అబ్రాడ్‌కొచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఫ్రాడ్ అండ్ స్కామ్స్‌లో ఇరుక్కోవడం చూస్తున్నాను. సో, ఇలాంటివేం అవ్వొద్దంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసినాను. ఇట్స్ ఎ జెన్యూన్ లింక్. మీరది ఓపెన్ చేయంగానే ఆటోమేటిక్‌గా మీకు ఈ పేజ్ అనేది పాపప్ అయిపోతుంది. దెన్ యూ కెన్ సెలెక్ట్ యువర్ ప్రిఫరబుల్ కంట్రీ అండ్ సిటీ అండ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు చూస్ అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్సెస్ మీరు ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రస్ట్ మీ ఎగ్జాక్ట్‌లీ పిక్చర్స్‌లో ఎట్లుందో అట్లనే ఉంటాయి బయట వీళ్ళ స్టేస్ కూడా. జస్ట్ ప్లీజ్ సో, ప్లీజ్ ఇగ్నోర్ మై అజీబ్ గరీబ్ వీడియో యాంగిల్స్. నేను తొందరలో ట్రైపాడ్ కొనుక్కుంటా. విల్ సార్ట్ ఇట్ ఔట్. సో, ద రీజన్ నేనెందుకు మూవ్ అయినా అని చెప్తే, నేనెళ్ళిన ఫస్ట్ ప్లేస్‌ది లీజ్ అయిపోయిందని చెప్పి నేను సెకండ్ ప్లేస్‌కి పోయినా. అది నేను దివాళీ షార్ట్‌లో అప్డేట్ ఇచ్చిన కదా! దట్ ఐయామ్ లివింగ్ విత్ నార్త్ ఇండియన్స్ అని చెప్పేసి నాకు వచ్చి రాని హిందీలో మాట్లాడుకుంటూ మేనేజ్ చేసిన బానే. బట్ నాకు ఇన్ ద బిగినింగ్ నాకు జాబ్ లేదు కాబట్టి వండుకొని తినడానికి టైం ఉంటుండే. అండ్ వెన్ ఐ గాట్ ఇంటూ పార్ట్ టైమ్స్ అండ్ ఆ షిఫ్ట్స్ రావడము, అది టైమింగ్స్ కుదరకపోవడము, నా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడము అండ్ నేను కొన్నిసార్లు సరిగ్గా తినను కూడా తినకపోతుండే. అండ్ ఐ ఫెల్ దట్ హెల్త్ షుడ్ బీ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్. సో, ఏమైందంటే అదే టైంలో నా ఫ్రెండ్స్ అంటే ఇక్కడికొచ్చినంక నాకు ఫ్రెండ్స్ అయిన ఫ్రెండ్స్ అనమాట. సో, వాళ్ళ దగ్గర వేకెన్సీ ఉంది. ఇట్లా ఒక అన్న వేకేట్ అయిపోతున్నాడంటే నేనిక్కడికి మూవ్ అయిపోయినా. సో, నౌ ఐయామ్ ఎట్ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ నేను రూమ్ మేకోవర్ అవి ఇవి చేద్దాం అనుకుంటున్నా. కానీ ఎందుకు చేయట్లే అంటే ఇక్కడ వీళ్ళ లీజ్ ఎప్పుడైపోతదో, ఇక్కడ వీళ్ళెప్పుడు మూవ్ అయిపోతారో ఎవ్వరికీ తెలీదు. నాకు చాలామంది డీఎం గూడా చేస్తుంటారు. వై డోంట్ యూ డూ లైక్ రూమ్ టూర్స్ ఆర్ హౌస్ టూర్ అని చెప్పేసి. సో, నేను ఇది నా పర్ఫెక్ట్ ప్లేస్, ఇది నా పర్ఫెక్ట్ రూమ్ అని చెప్పి రూమ్ టూర్ చేయడం గానీ, లేకపోతే రూమ్ మేకోవర్ చేయడం గానీ చేయట్లేదు. ఎప్పుడైనా చూడండి నా రూమ్ చాలా సింపుల్ ఉంటది. ఇప్పటికి పైన సూట్ కేసెస్ అట్లనే ఉంటాయి. సీ ఐయామ్ బీయింగ్ హానెస్ట్. సో, అది మ్యాటర్ అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అసలు నేనెందుకు ఇంత ఇనాక్టివ్ ఉన్నా అని చెప్పేసి అంటే, సో, ఐ హ్యాడ్ టు డీల్ విత్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ అనమాట. అంటే ఆ జాబ్ లేని పీరియడ్ నుంచి అట్లా హోమ్ సిక్ అండ్ అట్లా నా నాకే తెలవకుండా నేను చాలా లో అయిపోతుండే. అండ్ ఇది నాతోనే కాదు, మేబీ ఎవరైనా మాస్టర్స్‌కొచ్చిన ఏ స్టూడెంట్ తోటైనా ఇట్లనే ఉండొచ్చు. నాట్ ఓన్లీ మాస్టర్స్ స్టూడెంట్స్, మనం మన హోమ్ కంట్రీలో వేరే స్టేట్‌కెళ్ళి ఒక్కలమే సింగిల్‌గా అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టమవుతది. బట్ స్టిల్ నాకెప్పుడు నేనెందుకు ఇన్ని సార్లు సింగిల్‌గా వచ్చినా ఈ ఫీలింగ్ ఎందుకుంటుండే అంటే, అసలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటే బావుంటది గదా! నా బాధలన్నీ ఎవరితోటైనా చెప్పుకోవడానికి, నేను కంప్లీట్‌గా ఒకళ్ళని ట్రస్ట్ జేయడానికి. మనం దేశం గాని దేశంలా ఒకళ్ళకి ఒకళ్ళని ట్రస్ట్ జేసి వాళ్ళకన్నీ జెప్పుకుంటామా అంటే కాదు గదా! లైక్ వి నీడ్ సమ్ పీపుల్ అరౌండ్ అస్. ఫర్ మీ బీయింగ్ అలోన్ ఆర్ వర్సెస్ బీయింగ్ విత్ పీపుల్ అంటే ఐ ఆల్వేస్ చూస్ లైక్ బీయింగ్ విత్ పీపుల్. సో, అట్లా అని చెప్పేసి నేను చాలా మెంటల్‌గా లో అయిపోయి, నేనసలింక వీడియోస్ తీయడం గాదు గదా! ఓకే. ఫైన్ నేను తీస్తుండేనేమో. ఎడిట్ జేయడానికి అస్సలు స్కోప్ ఉండకపోతుండే.
అండ్ దెన్ నౌ ఐ రియలైజ్డ్ నేను ఎవరికో బాధ చెప్పుకోలేకపోతున్నా, నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నా అని బాధపడడం ఎందుకు? మై సెల్ఫ్ ఐఎమ్ ఎ కాంటెంట్ క్రియేటర్. నేనెందుకు మీతోనే ఈ బాధ షేర్ చేసుకోవద్దు అని చెప్పేసి అనిపించి ఇవాళ ధైర్యం చేసి ఒక వీడియో తీస్తున్నా అనమాట. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మై క్యూట్ 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 లిటిల్ హార్ట్స్. మీరు నిజంగానే లిటిల్ హార్ట్స్. బికాజ్ నేను ఇంత ఇన్యాక్టివ్ ఉన్నా కానీ మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా అందుకు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఇట్లనే నన్ను మోటివేట్ చేస్తూ ఉండండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ ఒక మంచి కామెంట్ పెట్టండి చాలు. అండ్ పీపుల్ హూ డెంట్ ఈవెన్ సబ్స్క్రైబ్ యట్, మీకు కూడా ఒక అవకాశం ఉంది. మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ దాట్ ప్లీజ్. మేబీ మీ వల్ల ఒక మెంటల్ హెల్త్ హీల్ అవుతుంది కదా. లైక్ యు ఆల్ ఆర్ థెరపిస్ట్. సి, ఇన్ని డేస్ నేను బ్లాగ్స్ నార్మల్గా చేస్తుండే, లైక్ ఏదో చేసి ఎడిట్ చేసి పెడుతుండే. బట్ టుడే ఐ ఫెల్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు యు ఆల్ డైరెక్ట్లీ, లైక్ అ పర్సన్ టు పర్సన్, ఫీలింగ్స్ టు ఫీలింగ్స్ ఎక్స్చేంజ్. అండ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ లైక్ మీ హూ ఆర్ సఫరింగ్ విత్ సంథింగ్, ఆర్ మీకు ఏదైనా బాధ కలిగించేది ఉంది, అది ఒకళ్ళకి చెప్పుకోవాలనుకుంటున్నా కానీ ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వట్లే అనుకుంటే, మీరు జస్ట్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ ఎల్స్ డైరెక్ట్గా నాకు డిఎం చేయొచ్చు ఎట్ పర్త్ పిల్ల. మనం మాట్లాడుకుందాం. బికాస్ ఈ యూట్యూబ్ కమ్యూనిటీ ఈజ్ వేర్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే యూ కెన్ హీల్ సమ్ వన్స్ మెంటల్ హెల్త్. ఇప్పుడు నేనేం చేసిన ఎన్ని డేస్ అంటే, నేను ఎవరివో యూట్యూబ్ వీడియోస్ చూస్తుండే, ఆ టైంకి నేను డైవర్ట్ అయిపోతుండే. లైక్ నా బ్రెయిన్ డైవర్ట్ అయిపోతుండే. నేను కొంతసేపు నా వర్క్, నా స్ట్రెస్ అంతా మర్చిపోతుండే. సో, అట్లా. సో, మేబీ నా వీడియోస్ ఇంకొకరికి అంత హెల్ప్‌ఫుల్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ హియర్ ఐ యామ్ టు స్పీక్ విత్ యూ ఆర్ కమ్యూనికేట్ విత్ యూ త్రూ దిస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఇవాళ ప్లాన్స్ ఏందంటే డెజర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ విజన్ బోర్డ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ విజన్ బోర్డ్ ఎందుకు అంటే, ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దాట్ పాజిటివ్ ఎనర్జీ ఈజ్ అ వైబ్ అని. అది నేను బాగా నమ్ముతున్నా ఈ మధ్య. బికాజ్ చూసుకున్నట్టయితే నాకు ఫస్ట్ 3 to 4 months ఐ వాజ్ జాబ్లెస్. అస్సలు నాకు జాబ్ లేకుండే. నేను ట్రైనింగ్‌కెళ్ళిన ఒక రెస్టారెంట్ వాళ్ళు నాకు షిఫ్ట్ ఇవ్వట్లే అని చెప్పి ఫుల్ ఏడ్చిన అప్పుడు నేను. అండ్ ఇప్పుడు నేనిది మీకు చెప్పలేదు గదా! ఐ గాట్ జాబ్ అనమాట. మంచి టీఎఫ్ఎన్ జాబ్ వచ్చింది యాస్ ఎ రిసెప్షనిస్ట్. మంచిగా ఇట్స్ లైక్ సుకూన్ జాబ్. ఐ డోంట్ సే వర్క్ ఎక్కువుంటది, తక్కువుంటది. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఐ వాంట్ టు సే థాట్ ఇప్పుడు నేను రెస్టారెంట్‌లో వర్క్ జేషుంటే, అక్కడ బాసనలు తోమడం తప్ప నేను పెద్దగా ఏం జేయకపోతుండే. లైక్ నేనెప్పుడు కస్టమర్ సర్విస్ గూడా జేయలేదు అక్కడ. బికాజ్ అక్కడ నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. అండ్ ఇప్పుడు నా రిసెప్షనిస్ట్ వర్క్ స్పేస్ చూసుకుంటే ఇట్స్ వెరీ వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనమాట. మంచి టీమ్ వర్క్ ఉంటుంది. అండ్ అది కాకుండా నా స్కిల్స్ పెరుగుతాయి. లైక్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్. అండ్ ఆ రోజు ఎప్పుడో ఒకసారి ఏడ్చిన జాబ్ కోసం. అండ్ నౌ ఐఎమ్ ఇన్ గుడ్ పొజిషన్. సో ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ 'అర్జున్ రెడ్డి' మూవీలో ఒక డైలాగ్ ఉంటది గదా! లైక్ వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటది దట్ విజయ్ హూ ఇస్ అర్జున్ రెడ్డి హోప్ ఇస్ గుడ్ అని చెప్పి అండర్‌లైన్ జేసుకోండు అంత చిన్న ఏజ్‌లో అని జెప్పేసి. సో, నాకది ఇప్పుడు రియలైజ్ అయింది. లైక్ హోప్ ఇస్ గుడ్. లైక్ ఇట్ టేక్స్ టైమ్. నువ్వేదన్నా ఒక బెటర్ పొజిషన్‌కెళ్ళాలి ఆర్ వాటెవర్ యూ వాంట్, యువర్ గోల్స్ యూ వాంట్ టు అచీవ్, టైం పడతది. సో, ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మేనిఫెస్టేషన్ వాటెవర్ ద గుడ్ పాజిటివ్ థింగ్స్. సో, ముందు నేను ఎట్లుంటుండే అంటే, ఇది కాదు, మనకి రాదు, మనకి నసీబ్‌లో రాసి పెట్టలేదు ఇట్లా అనుకుంటుండే. సో, నేను కొంచెం ఆ నెగెటివ్ థాట్స్, ఆ నెగెటివ్ ఎనర్జీననేది వదిలేసి మంచి పాజిటివిటీని తీసుకుంటున్నా. సో, మీకు గూడా మంచి పాజిటివిటీని షేర్ చేస్తున్నా. అండ్ అంతే. సో, ఐ హావ్ పుట్ మై హెయిర్ ఇంటూ బన్. ఇప్పుడు మనం డెసర్ట్ చేద్దాం. చలో. సో, ఐమ్ చెకింగ్ ఔట్ ది రెసిపీస్. ఏం చేయాలి అని చెప్పి. ఫస్ట్ మిల్క్ 500 ml తీసుకోవాలి. ఆ 500 mlలోనే కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్స్ షుగర్ వేసిన. నెక్స్ట్ లైట్గా కార్డమమ్ పౌడర్ వేసుకున్నాం కదా, హల్కేసి అన్నది. సో మనం హల్కీ ఎంత వేసుకుందాం. పొడి మరిగే పాలలో మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం.
లోపు ఇంకో స్టవ్ మీద షుగర్ సిరప్ చేసుకుందాం. కొంచెం వాటర్, లైక్ 1 కప్ వాటర్ అయితే 1/2 కప్ చక్కెర వేసుకోవాలి. నేను నార్మల్గా అందాసే వేసిన, యాక్చువల్లీ మెజర్ చేసి వేయాలి. సో ఇప్పుడు నేను పక్కకు తీసి పెట్టుకున్న ఈ మిల్క్లో కొంచెం 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసిన మిల్క్ని ఇందులో కలిపేసుకోవాలి. ఎంటైర్ మిక్చర్. కార్న్ఫ్లోర్ ఎక్కువైందా? ఇంకా నాకు కార్న్ఫ్లోర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మనకి ఇంత కన్సిస్టెన్సీ రాలేదు అనుకుంటా. సో ఇక్కడ షుగర్ సిరప్ అవుతుంది. ఇక్కడ నేను కార్న్ స్టార్చ్ కొంచెం ఎక్కువ వేసిన అనుకుంటా, ఐ మీన్ కార్న్ ఫ్లోర్ కొంచెం థిక్ ఎక్కువ అయినట్టు అనిపించింది. ఇంకోటి లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే బాగుంటుంది, ఫుడ్ కలర్ లేదు కాబట్టి ఇట్లా ప్లెయిన్గా ఉంది. యాక్చువల్లీ ఫుడ్ కలర్ యూజ్ చేయకపోవడమే బెటర్. సో అక్కడ అయ్యేలోపు మనం ఇక్కడ పిస్తా స్టాప్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ రెసిపీకి రస్క్ వాడినారు వాళ్ళు, అంటే టోస్ట్. నా దగ్గర ఇవి ఉన్నాయి. ఇది యాక్చువల్లీ నేను తిరమిసు చేద్దామని తెచ్చుకున్నా. తిరమిసు ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి దీనికి వాడేద్దామని వాడుతున్నా. యాక్చువల్లీ ఇట్లా లేయర్ ఉన్న డెజర్ట్స్ అంటే నాకు ఇష్టం. లైక్ తిరమిసు, ఇప్పుడు ఇది యాక్చువల్లీ నేను రెసిపీ చెప్పలేదు కదా, దీని పేరు ఇట్స్ రస్మలై కేక్. కాకపోతే అక్కడ టర్న్ అవుట్ అవుతుందో అవ్వదు అని చెప్పి ఇంకా నేను చెప్పలేదు. అండ్ కునాఫా, ఇట్లాంటి డెజర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా లేయర్స్ ఉంటుంది. ఏదైనా ఇట్లా క్రీమ్ ఉంది, పైన క్రంచీ ఉన్నవి బాగుంటాయి. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక కాంచ్ గిన్నె తీసుకొని ఇందులో ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఈ షుగర్ సిరప్ని కొంచెం అందులో వేసుకోవాలి. సో మామూలుగా చేసిన బిస్కెట్స్ అయిపోయినాయి, కానీ బిస్కెట్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఇంకా లేయర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎట్లా వస్తుందని చెప్పి, బట్ హోపింగ్ టు బి గుడ్. బట్ అర్థమైంది మొత్తం పోయిందని చెప్పి, బట్ స్టిల్ హోప్ ఇస్ గుడ్. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన బయటకు వచ్చిన పని అంటే చూసుకొని వస్తున్నా. అండ్ మా రూమ్మేట్ బ్రో టేస్ట్ చేసిండంట, బాగుంది అని చెప్పిండు. సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. లుక్, హీ ఆల్రెడీ ఎట్ దిస్ పార్ట్. మనం కట్ చేద్దాం. ఈ బిస్కెట్ మెత్తగా అవ్వలేదు. జనరల్గా రస్క్ పెడితే అవుతుంది అనుకుంటా. ఇప్పుడు దీన్ని ఇట్లా షేప్ అవుట్ అయిపోయింది. వెయిట్, చూడ్డానికి అంత టెంప్టింగ్ లేదు, బట్ స్టిల్ ట్రై చేసి చూద్దాం. నాట్ బ్యాడ్, సూపర్ అని చెప్పలేము కానీ ఓకే, బాగానే ఉంది. రాంగ్ బిస్కెట్ చాయిస్. రస్క్ అయితేనే బాగుంటుండే. ఓకే, తినచ్చు. So that's it for this video. I hope you all enjoyed it. Please do like, share and comment and subscribe to my channel. Unta mala, tata bye bye. Love you all.